కాబట్టి ఇది కళింగుడు భీష్ముడితో చెప్తున్నాడు అనమాట. ఏమని? యముడు ఉరితాళం చేతిలో పట్టుకొని తన పని చేయడానికి పూనుకొని ఉన్నటువంటి కింకర్ని చూచి, ఓరి కింకరా, నీవు మనుష్యుల ప్రాణాలను తీసుకుని రావడానికి పోయినప్పుడు మధుసూదనుడికి శరణాగతి చేసి ఆయన మీదనే అన్ని విధాలుగా ఆధారపడి ఉన్న విష్ణు భక్తుల ప్రాణాలను తేవడానికి పూనుకోవద్దు. వారికి దూరంగా తొలగిపో. పరిహర అంటే దూరంగా తొలగిపో. ఎందుకంటే నేను విష్ణు భక్తులైన వారికి ప్రభువును కాను, శాసించే అధికారం నాకు లేదు. వారికంటే వేరైన వారికి మాత్రమే నేను ప్రభువును, ఇది రహస్యముతుమా అని వానికి చెవి దగ్గర మాత్రమే చెప్పినాడట. చెవి దగ్గర మాత్రమే చెప్పాడు, వేరే వాళ్ళు వినకూడదు. నాకు మేనేజర్ ఉండేవాడు, నేను బ్యాంకులో జాయిన్ అయిన 2-3 సంవత్సరాలు అనమాట జరిగిన విషయం. ఆయనకి ఎందుకో నేను చేయనప్పటి నుంచి చాలా గొప్ప అభిమానం, నేనంటే వాత్సల్యం ఎక్కువ అనమాట. చిన్న వయసు అండి, 22, 23. నేను బ్యాంకులో జాయిన్ అయినప్పటికీ 21 వయసు అండి, పూర్తి అయింది అనమాట. అప్పుడే 6వ తేదీ పూర్తి అయింది. 20 పూర్తి అవ్వలేదు, 6వ తేదీ చేరాను, 20వ తేదీ అంటే 1981 అండి. ఎందుకు చెప్పినా చాలా చిన్న వయసు. అట్లా కాలేజీ నుంచి బయటకు వచ్చాం అనమాట. ఎక్కడో దూరంగా వేశారు, అందుకని ఆయన ప్రత్యేకమైన అభిమానం అనమాట. చాలా దూరం నుంచి వచ్చాడు కుర్రవాడు, ఆంధ్ర నుంచి అని. తెలంగాణలో పనిచేది. ఆయన నన్ను ఎప్పుడు కూడా ప్రత్యేక దృష్టితో చూసేవాడు, మిగిలిన వాళ్ళకంటే కూడా అనమాట. అందుకని సంవత్సరం డిసెంబర్ అయిపోతే జనవరిలో క్యాలెండర్లు, ఈ డైరీలు ఏమన్నా వస్తే ఆయన రహస్యంగా పిలిచేవాడు. పిలిచి, ఇదిగో డైరీ ఇస్తున్నాను. ఆ రోజుల్లో మామూలు డైరీ అండి, ఎవరికి స్టాఫ్ ఎవరికి ఇవ్వను, నీకు మాత్రం ఇస్తున్నాను అని చెప్పి చెవిలో చెప్పేవాడు అనమాట. చెప్పి జాగ్రత్తగా ఇచ్చేవాడు. అందరూ స్టాఫ్ 5 గంటలకు లేచి వెళ్ళిపోయేవాళ్ళు, నేను జూనియర్ మోస్ట్ అనమాట. సరే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఇచ్చేవాడు అనమాట. సరే, నేను పోయి రూమ్లో పెట్టుకునేవాడు, అంత రహస్యంగా ఇచ్చేవాడు. తర్వాత అసలు విషయం తెలిసింది ఏంటంటే, ఆయన అందరినీ పిలిచి రహస్యంగా తలా ఒక డైరీ ఇస్తున్నాడు అనమాట, ఒకరికి తెలియకుండా ఒకరికి. ఆ విధంగా ఇక్కడ యముడు కూడా రహస్యంగా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి కోపం రాకూడదు, విష్ణు భక్తులకి కాకుండా ఉండేటువంటి వాళ్ళకి కోపం రాకూడదు అనమాట. మరి ఎందుకు వదిలేరని తెలియదు కదండి, కాబట్టి వాళ్ళని మాత్రం వదిలిపెట్టమని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత అహం అమరగణార్చితేన ధాత్ర నిరంతరం అహం అమరగణ అర్చితేన ధాత్ర యమైతి లోకహితాహితే నియుక్త. లోకహిత అహితే అంటే మంచి చెడు అన్నమాట, అంటే పుణ్యపాపాలు. హితాహిత నియుక్త హరిగురు వసగో అస్మిన్ నా స్వతంత్ర. హరిగురు వసగో అస్మిన్ కాదండి, అస్మిన్ అంటే లోపల అని అర్థం, అస్మి అంటే ఉన్నాను అర్థం. హరి గురు వసగో అస్మి. హరి గురు వసగో, నేనేం స్వతంత్రుడు కాదు నాయన, నేనుగా ఏం చేయలేను, ఆయన చెప్పింది నేను చేస్తాను. ఎవరు నాకు దైవము? గురువు శ్రీహరి. హరి గురు వసగో, హరి గురు వశంలో ఉండేటువంటి వాడు నేను, ఆయన చెప్పు చేతుల్లో ఉండేవాడను. అస్మిన్ నా స్వతంత్ర, నాకేం స్వతంత్రం లేదు, నేను స్వతంత్రుడు కాను, ఆయన వశంలో ఉంటాను అనమాట. ఆయన అంటే నాకు ఒక పాలసీ ఇస్తాడు. ఎప్పుడో మనం ఎక్కడ ఏ సంస్థలో కూడా మనం పనిచేసేటప్పుడు ఎవరు స్వతంత్రులు కాదండి, ఎవరు కాదు స్వతంత్రులు. అందరికీ ఆ సంస్థ ఎలా పనిచేయాలి అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి కాన్స్టిట్యూషన్ అంటాం, రాజ్యాంగం మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒకటి, దాని ప్రకారం నడుచుకోవాలి. మరి ఎవరు స్వతంత్రులు అంటే ఆ సంస్థ ఒక యజమాని స్వతంత్రుడు అనమాట. ఎందుకంటే ఆయన యాజమాన్యంలో కాబట్టి, అంటే ఆయనది కాబట్టి సంస్థ, ఆయన ఏది చెప్తే అదే నడుచుకోవాలన్నమాట. ఆయన అందరికీ రాసి ఇచ్చేస్తాడు పాలసీ అనమాట, ఇదో ఇలా నడుచుకోమని చెప్పి. కాబట్టి యముడు కూడా చెప్తున్నాడు, నేను స్వతంత్రుడు కాదు నాయన, నా పైన విష్ణు ఉన్నాడు, ఆయనే స్వతంత్రుడు, నేను ఆయన అధీనంలో, అంటే ఆయన పాలసీ ఇచ్చాడో ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాను నేను. ఆయన ఎవరిని తీసుకురమ్మంటే ఆయన తీసుకొస్తాను అనమాట. కాబట్టి నేను ఆయన చెప్పు చేతల్లో ఉండేవాడను, నేను స్వతంత్రుడు కాను, నన్ను కూడా నిగ్రహించగలవాడెవరు? విష్ణుమూర్తి. హరిగురు వసగో అస్మి నా స్వతంత్ర ప్రభవతి సంయమనే మమాపి విష్ణువు. సంయమనే అంటే ఏమిటి? సంయమనం అంటే ఏమిటి? నిగ్రహించేదనమాట. ప్రభవతి సంయమనే మమా అపి విష్ణువు. మమాపి నన్ను కూడా, నాకు కూడా, నేను స్వతంత్రుడు కాను, నన్ను కూడా నిగ్రహించగలవాడు ఎవరు? విష్ణుమూర్తి. కాబట్టి అహం అమర గణార్చితేన, నేను విష్ణువుకు ప్రభువును గాను అనడానికి కారణాన్ని చెప్తున్నాడు. ఏమని? అహమితి, ప్రజలకు చక్కని ధర్మమును కట్టుబడి ఉండేటట్లు వంచుతున్నాడు కనుక యముడనే పేరుతో లోకులకు హితము అహితములు శుభాశుభ బలమును ఇవ్వడం కొరకు బ్రహ్మదేవుని చేత నియమించబడినప్పటికీ శ్రీహరియే యమునికి శాసించే అధికారం కల పై అధికారి, పెద్ద మనిషి అన్నమాట. ఆయనకు లొంగి ఉండేవాడిని నేను.
స్వతంత్రం గలవాణ్ణి కాను. ఎందుకంటే నాకు కూడా సంయమనే అంటే దండము విధించుటకు శిక్షించుటకును కూడా సమర్థుడు విష్ణువు. ప్రభవతి హితాయ నా వితాయ స నియుక్త, హితాయ స నియుక్త. కాబట్టి దండను కూడా పాపం తరిగిపోవడం కొరకే కనుక హితమే అవుతుంది. అందువలన కూడా పాపము తరిగిపోవడం కొరకే హితం అవుతుందండి దండ కూడా. మనం ఒకసారి పిల్లల్ని దండిస్తూ ఉంటాం, అది తప్పు కాదండి. అది కూడా ఎందుకంటే వాళ్ళ మంచి కోసమే, హితం కోసమే. వాళ్ళు చేసేటువంటి తప్పులన్నీ కూడా ఇక మళ్ళా చేయకుండా ఉండడానికి, తర్వాత చేసిన తప్పుకి చేసిన తప్పుకి శిక్ష మళ్ళా చేయకుండా, కాబట్టి అది హితమే వాళ్ళకి. ఆ హితం జరుగుతుంది కాబట్టి అది దండించడంలో తప్పు లేదు. పిల్లల్ని చాలామంది అనుకుంటారు అయ్యో కొట్టకూడదు, చిన్నపిల్లల్ని కొట్టాలి, కానీ మనం ఒళ్ళు మర్చిపోయి కొట్టకూడదండి. అది జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కొట్టేటప్పుడు మనం ఒళ్ళు మర్చిపోకూడదు. మన ఆగ్రహం మరీ కట్టలు తెచ్చుకుంది అనుకోండి. చదువుతుంటాం పేపర్లో పిల్లల్ని, స్కూల్లో పిల్లలు కొట్టినందువల్ల పాపం కన్నుపోయిన వాళ్ళు, కాలు విరిగిన వాళ్ళు, అంటే అంత ఆగ్రహం తప్పండి. వయసును బట్టి మన పిల్లల్ని దండించాలన్నమాట. ఆ దండన అనేక రకాలుగా ఉంటాయి. మరి ఈ చిన్నపిల్లలకి దగ్గర తీసుకొని నెమ్మదిగా చెప్తే వింటారు. ఒకసారి కాకపోతే 2 సార్లు వింటారు. మనం ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే కదా. కాబట్టి ఆ దండన అనేది హితానికి కొరకు అనమాట, వాళ్ళ మంచి కొరకు చెప్తున్నాం. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు దాంట్లో. అయ్యో కొట్టి కొంతమంది ఉంటారు తల్లులు, ఇది నిజంగా చూశాను, నేను కళ్ళతో చూశాను. బాధి పడేస్తారు, గొడ్డును బాధినట్టు బాధి వాడి ఏడుస్తున్నాడు ఒక పక్క, ఈమె ఏదో వేరే రూమ్లో పోయి ఏడుస్తుంటుంది. అయ్యో కొట్టేశానే. తల్లి హృదయం కాదండి పాపం. ఆవేశంలో వాడు చేసిన పిచ్చి పనులు చెప్పి విసిగిపోయి నోటితో చెప్తే లాభం లేదని ప్రతాపం చూపిస్తుందన్నమాట. కానీ మనసు కరిగిపోతుంది, అయ్యో కొట్టానే అని. అందుకని నేరుగా ఏడవరు. మళ్ళీ వాళ్ళు ఒక రూమ్లో ఏడుస్తుంటే పిల్లవాడు హాల్లో అని ఏడుస్తుంటాడు. పాపం అందరికీ వీడు ఏడ్చేదే వినబడుతుంటుంది. తల్లి హృదయం ద్రవించిపోయి ఆమె పడే బాధ తెలియదు అనమాట. అదే ఇక్కడ కూడా దండన అనేది మంచిదే, తప్పేమి లేదు. తరిగిపోవడం కొరకే, పాపం తరిగిపోవడం కొరకే కనుక హితమే అవుతుంది. అందువల్ల కూడా ఓరి కొట్టుగా నేను దేవగణాలందరి చేత పూజింపబడి బ్రహ్మగారి చేత యముడని పేరు పెట్టబడి లోకల యొక్క మేలు కీళ్ళ కొరకు నియమింపబడినాను. అయినా నేను స్వతంత్రం కలవాలని కాను. శ్రీహరి అనే గురువు గొప్ప పెద్ద మనిషి యొక్క అధికారం లొంగి ఉండేవాడిని. ఆ శ్రీ మహావిష్ణువు నేను తప్పు చేసినప్పుడు నన్నైనా దండించగల సమర్థుడు సుమా. ఆ తరువాత కటక ఇంకా 2 శ్లోకాలు చెప్పుకొని చదవడానికి ప్రారంభిద్దాం. కటక మకుట కర్ణికాది భేదై కనకమభేదమపీష్యతే యథైకం సుర పశుమనుజాది కల్పనాభిర్ హరిరఖిలాభిరుదీర్యతే తథైక. కటక మకుట కర్ణికాది భేదై, ఏ భేదం లేనటువంటి బంగారం, ఏ భేదం లేనటువంటి, అంటే ఇక్కడ మనం చదివేటప్పుడు కటక మకుట కర్ణికాది భేదై కనకం అభేద కనకం అభేదం అపి ఈష్యతే యథైకం. ఏ భేదం లేనటువంటి బంగారం, కనకం అభేదం అపి ఈష్యతే అంటే ఏ భేదం లేని బంగారం, కంకణం, కిరీటం, కటక మకుట కర్ణికాది భేదై అంటే ఏ భేదం లేని బంగారము, కానీ కంకణము, కిరీటం, కుండలమున్న అనేక భేదాలతో నానావిధ రూపాల్లో కనిపిస్తున్నట్లే అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక 24 క్యారెట్లు అంటే మామూలుగా 24 క్యారెట్ బంగారం నగలు చేసేందుకు రాదండి, ఆభరణాలు చేసేందుకు రాదు. దాన్ని ఖచ్చితంగా 22 క్యారెట్ చేయాలి, అంటే కొంత కాపర్ మిక్స్ చేయాలంట, అప్పుడే దానికి సాగది గుణం వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు షాపు పోయినప్పుడు చూసారంటే అక్కడ ఉండేటువంటి బంగారంలో ఏది తేడా ఉండదండి, బంగారం మొత్తం ఒకటే. కానీ మీరు చూస్తే రకరకాలటువంటి ఆభరణాలు అన్నమాట, రకరకాల ఆభరణాలు ఉంటాయి. ఏదో మనం ఒక్కోసారికి ముక్కుపొడ కోసం పోతాం, కానీ పెద్ద పెద్ద ఆభరణాలు చూసేటప్పటికి మనసు అంటే బడ్జెట్ ఉండాలనుకోండి, కానీ అవన్నీ కూడా మనల్ని కొను 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 అని వెనక నుంచి చెప్తూ ఉంటాయి. ఇంకా ఏదైనా స్కీమ్ ఉందనుకోండి, ఇన్స్టాల్మెంట్లో కొనేస్తాం అనమాట. అదృష్టవశాత్తు అటువంటి స్కీమ్ లేదనుకోండి, బడ్జెట్ చాలదు కాబట్టి వచ్చేస్తాం. అదే వాడు పర్వాలేదండి, ఈఎంఐ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ నెల నెల కట్టండి అంటే తీసుకునేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఏ భేదం లేని బంగారము, కానీ అది ఎన్ని భేదాలుగా ఉంటాయి చూడండి. కటక మకుట కర్ణికాది భేదై, కటక మకుట కర్ణిక అంటే కంకణము, కిరీటము, కుండలము, ఏ భేదం లేని బంగారం ఇన్ని భేదాలు ముందు అనేక భేదాలతో నానావిధ రూపాలలో కనిపిస్తున్నట్లే
ఇంతకు ఏమిటి? ఒక్కడైన భగవంతుడైన శ్రీహరి సుర పశు మనుజ ఆది కల్పనాభి. సుర, ఎంత చక్కటి ఉపమానం చూడండి, ఎంత చక్కటి ఉపమానం. అంటే మహావిష్ణువు సుర పశు, సుర అంటే దేవతలండి, పశు అంటే జంతువులు, మనుజ ఆది అంటే మనుష్యుడు మునగు కాల్పనిక రూపాలతో బహురూపునిగా కనిపిస్తున్నాడు. కల్పనాభి హరి అఖిల అఖిలాభి ఉదీర్యతే తథైక. తథైక అంటే ఒకడే, కానీ బహురూపినిగా బహురూపునిగా కనిపిస్తున్నాడు అనమాట. ఎంత చక్కటి ఉపమానం చూడండి. కాబట్టి బంగారం లాగానే ఏ విధమైన బంగారం అనేక విధమైనటువంటి ఆభరణాల రూపంలో కనబడుతుంటుందో, అదే విధంగానే శ్రీహరి కూడా బహురూపునిగా కనిపిస్తున్నాడు. ఆ రూపాలు ఏమిటి? బంగారంలో కంకణం, కిరీటం, కుండలం లాగానే శ్రీహరి దేవతలు, జంతువులు, మనుష్యులు ఉన్న కాల్పనిక రూపాలతో బహురూపునిగా కనిపిస్తున్నాడు అనమాట. అదే కటక మకుట కర్ణికాది వేదై కనకం అవేదమే అపీష్యతే యథైకం సురభసుమనజాది కల్పనాభి హరి అఖిలాభిరుదీర్యతే తథైక. కాబట్టి హేతు చెప్తున్నాడు ఏమని? కటకేతి, అందరినీ పుట్టించడము, లయము కావించడం అనే పనులకు కారణమైనందువలన, మరియు అందరికీ ఆత్మయి అన్నీ తానే అయి ఉన్నందువలన కూడా సర్వనియంత అదుపులో ఉంచుకునేవాడు కావటం చేత నియంత అవుతున్నాడని అర్థం. కటకం అంటే ఏమిటి? వలయము, కంకణము లేక గాజు, కర్ణిక అంటే చెవికి పెట్టుకునే దుద్దు, కుండలము, కంటి కటకాది భేదములతో నానారూపములైన కార్యములతో ఉపలక్షింపబడుతున్నది, గుర్తింపబడేది అవుతున్నా కూడా భేదము లేనిదిగా కారణం కావడంతో ఏకం ఒక్కటిగానే, అంటే బంగారం, ఆభరణం, సొమ్ము అనేవి విడివిడిగా ఉండక ఒక్కటే ఉంటున్నదని లోకులందరూ ఎట్లా గుర్తిస్తున్నారో అలాగే జగత్తు అంతటికీ తాను ఒక్కడే ఆ కారణమైన శ్రీహరి దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, స్థావరం మొదలైన భేదములతో వేరువేరుగానే కనిపిస్తున్నాడు. అట్లాగే వ్యవహారం చేయబడుతున్నాడు అన్నమాట. కాబట్టి బంగారము చేతికి తోడుకునే కంకణము, తలపై పెట్టుకునే కిరీటము, చెవికి పెట్టుకునే దుద్దు మొదల భేదాలతో కూడి ఉన్న బంగారం పేరుతో ఒక వస్తువుగా చూపడుతుంది అనమాట. అట్లే ఒకే ఒక్కడైన శ్రీహరి దేవతలు, పశువులు, మనుష్యులు మొదలైన కల్పనలతో వేరువేరుగా ఉన్నట్టు కనిపించినా తాను ఒక్కడుగానే గుర్తింపబడుతున్నాడు, శ్రీహరి అని పిలువబడుతున్నాడు అనమాట. తర్వాత క్షితిజ జల పరమాణు క్షితి తల పరమాణవో అనిల అంతే పునరపియాంతి యథైకతాం దరిద్ర్యా సూర పశు మనుజాదయత్తదా అంతే గుణ కలుషేన సనాతనేన తేన. గుణ కలుషేన సనాతనేన అంటే ఏమిటి? లోకంలోని భేదం అంటే మాయ, అవిద్యను ఉపాధి కలిగించిన ఆ మాయనే అవిద్యను నశించినప్పుడు విష్ణు ఒక్కడే ఉంటున్నాడు అనే జ్ఞానం తెలుస్తుందన్నమాట అని అంటున్నాడు. క్షితీతి అంటే గాలి చేత పైకి ఎగరగొట్టబడిన మట్టి నీటి పరిమాణువులు ఎట్లాగైతే అనిలం యొక్క అంటే గాలి తాకిడికి భూమి నుంచి పైకి లేచిన ధూళి కణాలు గాలి తగ్గిపోయాక ఏమవుతాయి? మళ్ళీ నేలపై పడి కలిసిపోయి, అట్లే గుణ సంక్షోభం వల్ల జన్మించిన దేవతలు, పశువులు, మనుష్యులు మున్నగు జీవులు గుణ సామ్య వేళలో సనాతులైన పరమాత్మలో లీనమవుతారు. ఎంత చక్కటి ఉపమానం చూడండి, ఎంత చక్కటి ఉపమానం. మళ్ళా మనం మర్చిపోకూడదు అనమాట. ఈ రెండు కూడా అటువంటి ఉపమానాలు. అంటే శ్రీహరి గురించి అంటే క్షితీతి అంటే గాలి చేత పైకి ఎగరగొట్టబడినటువంటి క్షితితల పరమాణవో అనిలాంతి పునరపియాంతి. అనిల అంతే అంటే గాలి నిలిచిపోయింది అనుకోండి, మళ్ళీ ఏమవుతాయండి? ఎక్కడో పోవన్నీ. పునరపి యాంతి యత్ ఏకతాం ధరిత్ర్యాహ. ధరిత్ర్యాహ అంటే ఏమిటి? భూమికి మళ్ళా తిరిగి వస్తాయన్నమాట. గాలిలో లేచినవన్నీ కూడా గాలి తగ్గిన తర్వాత ఏమవుతుందండి? సంక్షోభం వల్ల జన్మించి ఆ విధంగా మళ్ళీ నేలపై పడి కలిసిపోయి, అట్లే గుణ సంక్షోభం వల్ల జన్మించిన దేవతలు, పశువులు, మనుష్యులు మున్నగు జీవులు గుణసామ్య వేళలో సనాతులైన పరమాత్మలో లీనమవుతాయన్నమాట. ఆ చెలరేగిన గాలి అణిగిపోయినప్పుడు నీరు మట్టిలతో ఒకటి అవుతున్నదో ఆ విధంగానే సత్వ రజస్తమో గుణాల యొక్క కాలుష్యంతో, క్షోభంతో ఏ జీవులు దేవతలు ఉన్న రూపాలతో పుడుతున్నారో వారు ఆయా గుణముల యొక్క చల్లబడిన తర్వాత విష్ణువుతో ఏకత్వం పొందుతున్నారు అని అన్వయం అన్నమాట. కాబట్టి మనం ఇంతటితో నిలుపుతామండి. ఎందుకంటే చాలా వెనకబడి ఉన్నాము, 20 నిమిషాలు మాత్రం ఉన్నది. కాబట్టి ఇంతవరకు ఈ 17 శ్లోకాలతో మనం నిలుపుకొని తర్వాత చదవడం ప్రారంభిస్తాం. మనం నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 2వ అధ్యాయం పూర్తి అయిందండి.
నా జ్ఞాపకం ఉన్నంత వరకు 1వ తారీఖు చదువుకున్నాం. మరి ఆ తర్వాత అంతేనండి, 3 నుంచి చదవాలండి. అయితే 3వ అధ్యాయం నుంచి మరి చదువుతానండి. దాసం తృతీయోధ్యాయ. జ్ఞాతమేతన్మయా తత్వో యథా సర్వమిదం జగత్ విష్ణుర్విష్ణోర్విష్ణుతశ్చ నా పరం విద్యతే తతః ఏతత్ శ్రోతమిచ్చామి వ్యస్త వేద మహాత్మనా వేదవ్యాస స్వరూపేణ యదా తేన యుగే యుగే యస్మిన్ యస్మిన్ యుగే వ్యాసో యో య అసీన్మయా మునే తం తమాచక్ష్వ భగవాన్ శాఖాభేదాశ్చ మే వద. శ్రీపరాశరోవాచ వేదద్రుమస్య మైత్రేయ శాఖాభేదాః సహస్రశః నాశక్యా విస్తరాద్వక్తుం సంక్షేపేణ శృణుష్వతం. ద్వాపరే ద్వాపరే విష్ణుః వ్యాసరూపీ మహామునే వేదమేకం సుబాహుదా కురుతే జగతో హితః వీర్యం తేజో బలం చాల్పం మనుష్యాణం అవేక్ష చ హితయా సర్వభూతానాం వేదభేదాన్ కరోతి సహ యయా స కురుతే తన్వా వేదమేకం హృది ప్రభుః వేదవ్యాసాభిధానాతు సాసా మూర్తిర్మధుద్విషః యస్మిన్ మన్వంతరే వ్యాసాః ఏ తాన్ నిబోధమే యథా చ భేద శాఖానాం వ్యాసేన క్రియతే మునే అష్టావింశతి కృత్వో వై వేదో వ్యాస్తో మహర్షిభిః వైవస్వత అంతరే తస్మిన్ ద్వాపరేషు పునః పునః వేదవ్యాస వ్యతీతా ఏ హష్టావింశతి సత్తమా చతుర్దాయైః కృతో వేదో ద్వాపరేషు పునః పునః ద్వాపరే ప్రథమే వ్యస్తః స్వయం వేదః స్వయంభువా ద్వితీయే ద్వాపరే చేవ వేదవ్యాసః ప్రజాపతిః తృతీయోచో అసనావ్యాసః చతుర్థే చ బృహస్పతిః సవితా పంచమే వ్యాసః షష్ఠే మృత్యుః స్మృతః ప్రభుః స్తమేవ చ తదైవేంద్రో ఇంద్రో వసిష్ఠాశ్చాష్టమే స్మృతః సౌరస్వతస్య నవమే త్రిధామ దశమే స్మృతః ఏకాదశే తు త్రిశిఖో భరద్వాజస్తతః పరః త్రయోదశే చాంతరిక్షో చ అంతరిక్షో ధర్మీ చాపి చతుర్దశే త్రయ్యారుణీః పంచదశే షోడశే తు ధనుంజయః రుంతం జయస్తప్తదశే తద్దూర్ధ్వం చ జయస్మృతః తతో వ్యాసో భరద్వాజస్తు గౌతమః గౌతమాతుత్తరో వ్యాసో హర్యాత్మాయో అభిధీయతే అధహర్యాత్మనో వేనః స్మృతో వ్యాజిశ్రవ మునిః సోమసుష్మాయణః తస్మాత్ తృణబిందురితి స్మృతః వృక్షో అభూత్ భార్గవస్తస్మాత్ వాల్మీకీర్యో అభిధీయతే తస్మాత్ అన్మత్పితా శక్తిః వ్యాసః తస్మాదహం మునే జాతుకర్ణో అభవత్మంతః కృష్ణద్వైపాయనః స్వతః అష్టవింశతిరితి చేతే వేదవ్యాసాః ప్రకీర్తితాః ఏకో వేదశ్చతుర్థాతు తైః కృతో ద్వాపరాదిషు భవిష్యే ద్వాపరే చాపి ద్రోణిర్వ్యాసో భవిష్యతి వ్యతీతే మమ పుత్రే అస్మిన్ కృష్ణద్వైపాయనే మునే. ధ్రువమేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేవ వ్యవస్థితం బృహత్వాత్ బృహణత్వాచ్చ తద్బ్రహ్మేత్మా అభిధీయతే ప్రణవావస్థితం నిత్యం పూర్వవస్వతి తీర్యతే ఋగ్యజుర్సామ అథర్వాణాం యత్తస్మై బ్రాహ్మణే నమః జగతః ప్రళయోత్పత్యోః యత్తత్ కారణ సంహితం మహతః పరమం గుహ్యం తస్మై సుబ్రహ్మణే నమః అగాధాపాతమక్షయం అగాధ అపారమక్షయం జగత్ సమ్మోహనాలయం స్వప్రకాశ ప్రవృత్తిభ్యాం పురుషార్థ ప్రయోజనం సాంఖ్యజ్ఞాన వతాం నిష్ఠాః గతి సమద ఆత్మనాం యత్తత్ అవ్యక్తమమృతం ప్రవృత్తి బ్రహ్మ శాశ్వతం ప్రధానం ఆత్మయోనిశ్చ గుహావాసం చ కద్యతే అవిభాగం తదా శుక్రం అక్షయం బహుదాత్మకం
పరమ బ్రాహ్మణే తస్మై నిత్యమేవ నమో నమః యద్రూపం వాసుదేవస్య పరమాత్మా స్వరూపిణః యతద్బ్రహ్మ త్రిధా భేదం అభేదమపి స ప్రభుః సర్వభూతేష్వభేదో అసౌ విద్యతే భిన్న బుద్ధిభిః సారుగ్మయ సారుగ్మ యజు యస్సామగ సారుగ్మయ యస్సామమయః సర్వాత్మా స యజుర్మయః ఋగ్యజుర్సామ ఋగ్యజుర్సామ ఆరాత్ సరాత్మా సా ఏవాత్మా శరీరిణాం సా విద్యతే వేద మయస్స వేదం సరోతి భేదైః బహుభిః శాఖం శాఖా ప్రతేన ప్రణేతా సా భిద్యతే వేదమయస్య వేదం కరోతి భేదైః బహుభిః శాఖం శాఖా ప్రణేతా సమస్త శాఖా జ్ఞానస్వరూపో భగవాన్ అనంతః. తృతీయ చక్కగా చదివారు. నేను అనుకునేది అంటే కొంచెం ఎందుకో ఈరోజు అంటే సిలబస్ ఎక్కువగా ఉంటే మనం కొంచెం వేగంగా చదివేస్తాం. ఆ విధంగా సిలబస్ చదవాల్సిన చాలా ఉందనుకున్నారేమో తెలియదు. మొత్తానికి కొంచెం వేగంగా చదివాను. అదే అంటే వేగంగా చదివినందువల్ల కొన్ని అక్షరాలు స్పష్టత లేకుండా అలా అని ఒకటి రెండు చెప్తాను మీకు. ఉదాహరణకి ఇక్కడ నాలుగో శ్లోకం చూడండి. వేద ద్రుమస్య మైత్రేయ చదవండి ఒకసారి. వేద ద్రుమస్య మైత్రేయ శాఖ భేదాః సహస్రశః నా శక్యా విస్తరాత్ వక్తుం సంక్షేపేణ శృణుష్వతం. శృణుష్వ తత్తనుందా తమ్మనుందా అండి? తమ్మనే ఉందండి. అక్కడ శృణుష్వ తత్ అని ఉండాలి. సరే తమ్మన్నా కూడా అంటే శృణుష్వ తత్ అని ఉండాలి. ఇంకొకటి పైన మీరు చదివేటప్పుడు శాఖ వేదైః అనాలండి. వేద ద్రుమస్యండి ఇక్కడ శాఖా వేదైః సహస్రశ అంటే వేల కొలది భేదాలు. శాఖా వేదైః సహస్రశ అని ఉండాలి. తరువాత ఆరో శ్లోకం చదవండి ఒకసారి. వీర్యం తేజో బలం చాల్పం మనుష్యాణం అవేక్ష చ హితాయ సర్వభూతానాం వేద భేదాన్ కరోతి సహా. ఇక్కడ మనుష్యాణం అవేక్ష వై అనుందా, మీకు అవేక్ష చ అనుందా? అవేక్ష చ అనుందండి. సరే ఓకే. అది అంటే ప్రింటింగ్ వలన తెలియదు, అంటే దీంట్లో నెట్ లో పెట్టిందేనండి, నాకు అది పుస్తకం లేదు. మనుష్యాణం అవేక్ష వై. తర్వాత PDF పెట్టారు కదా, దాంట్లో ఎనిమిదో శ్లోకం చదవండి. యస్మిన్ మన్వంతరే ఎనిమిదో శ్లోకం చదవండి. యస్మిన్ మన్వంతరే వ్యాసాః ఏ ఏ తాన్ తాన్ నిబోధమే యథా చ భేద శాఖానాం వ్యాసేన క్రియతే మునే. ఇక్కడ యస్మిన్ మన్వంతరే ఏ ఏ వ్యాసాః అని ఉంటుంది మామూలుగా. మా పుస్తకంలో మీ పుస్తకంలో వ్యాసాః ఏ అని ఉన్నట్లు చూస్తే. అవునండి, ఏ ఏ తాన్ తాన్ నిబోధమే అని ఉంది. ఏ ఏ వ్యాసాః తాన్ నిబోధమే. సరే అంటే అనేకంగా తప్పులన్నీ కూడా మీ పుస్తకంలో ఉన్న దాని వల్ల తేడా. అంతేనండి, కొన్న చదవడే కానీ నాకు అది అటు ఇటు తిరిగి దీంట్లో ప్రింట్ లో ఉన్నది చదువుతున్నాను నేను. 11వ శ్లోకం చదవండి. ద్వాపరే 11 ద్వాపరే ప్రథమే వ్యస్తః స్వయం వేదః స్వయం భువా. ఇక్కడ దీర్ఘం ఉండాలండి. ద్వాపరే ప్రథమే వ్యస్తాః అని ఉండాలి. లేదండి, వ్యస్తః అనే ఉంది. వ్యా కింద యావత్తు, సా కింద తావత్తు, విసర్గ తాహ ఉండాలండి. వ్యస్తాః అని ఉంటుందండి. ఎందుకంటే దానికి కారణం చెప్తాను. స్వయం వేదాః అని ఉంది. స్వయం వేదః అంటే వేదాః అంటే అది మీకు బహువచనం అయినప్పుడు ఇక్కడ వేదః అనే ఉందండి. రెండు చోట్ల సింగులర్ ప్లూరల్ ఉందండి. రెండు చోట్ల కూడా ప్లూరల్ ఉండాలి. రెండు చోట్ల కూడా ద్వాపరే, మొదటి ద్వాపరే బ్రహ్మదేవుని వేదాలు స్వయంగానే వదిలిపడ్డాయి. వేదాలు వ్యస్తాః స్వయం వేదాః స్వయం భువా. సరే తర్వాత రెండు లేవండి ఇక్కడ, రెండు ప్రథమ ఉండాలి అలాగే వ్యస్తాః. తర్వాత 12వ శ్లోకం చదవండి. తృతీయే చోసనా వ్యాసః చతుర్థే చ బృహస్పతిః సవితా పంచమే వ్యాసః షష్ఠే మృత్యుః స్మృతః ప్రభుః. అంటే ఇక్కడ కూడా అలాగే ఉంది. వ్యాసో మృత్యుః షష్ఠే అని ఉండాలి. మీకు షష్ఠే మృత్యుః
అవునండి. సత్యే మృత్యు స్మృత ప్రభు. సరే, తర్వాత ఇక 13వ శ్లోకము. 13వ శ్లోకం చదవండి. సప్తమి. సప్తమే చ తదైవేంద్రో వశిష్ఠా చాష్టమే స్మృతః సారస్వతస్య నవమే త్రిధామ దశమే స్మృతః. సరిపోయింది, బాగా కరెక్ట్ గా ఉన్నది. 14 చదవండి. ఏకాదశేతు. ఏకాదశే తు త్రిశిఖో భరద్వాజస్తతః పరః త్రయోదశే చాంతరిక్షో అంతరిక్షో తద్ధర్మి చాపి చతుర్దశే. సరే, సరిపోయింది. తర్వాత 18 చదవండి. 18 రెండో పాదం చదవండి. తస్మాత్. తస్మాత్ అస్మిత్ పితా శక్తి వ్యాసః ఆ, తస్మాదహం మునే. ఇక్కడ తస్మాత్ అస్మత్ పిత అండి. అస్మిత్ కాదు, అస్మత్ పిత. అస్మత్ పిత. తస్మాత్ అందువలన, అస్మత్ అంటే నా యొక్క అని, పిత. నా యొక్క, పిత అంటే తండ్రి. అస్మత్ పిత శక్తి వ్యాస తస్మాత్ అహం మునే, అంటే నా తండ్రి శక్తి వ్యాసులయ్యాడు. అనంతరము 26వ ద్వాపరంలో నేను అంటే పరాశరం వ్యాసులయ్యాను. ఆ తరువాత 21వ శ్లోకం చదవండి. ధ్రువం ఏకాక్షరం బ్రహ్మ. ఆ శ్లోకం ధ్రువ చదవండి. మేఘాక్షరం బ్రహ్మ ఓమిత్యేవ వ్యవస్థితం బృహత్పాత్ వృణ్హణత్వచ్చ తద్బ్రహ్మేత్యదివిధీయతే. ఇక్కడ బృహత్వాత్ బృంహణత్వాత్, బృంహణ అని అంటే ఆ బృంహణత్వాచ. బృంహణత్వం అంటే ఏమిటి? ఆ అయితే లేదండి, వాకు అది అవన్నీ కొంచెం తప్పులు బృంహణత్వాత్ చాలా అంటున్నారు. ఉన్నాయి. దీంట్లో బృంహ అంటే మిస్టేక్స్. వ్యాపించి అన్నమాట. బృహత్వం అంటే పెద్దది, బృంహణత్వం అంటే వ్యాపించి ఉండడం, వ్యాపింపజేసేది అని అర్థం అంట. బృహత్వం అంటే పెద్దదైనది, బృంహణం అంటే వ్యాపింపజేసేది, కావున అది బ్రహ్మం అని పిలువబడుతుంది. కాబట్టి బృంహణత్వాత్ అని చదవాలి. 22వ శ్లోకం చదవండి. ధ్రువ ఋగ్యజు సామ. అండి ఋగ్యజుర్శ్వాసామ అధర్వణం తస్మై బ్రాహ్మణే నమః. బ్రాహ్మణే అనకూడదు, బ్రహ్మణే అంటే బ్రహ్మమునికి నమస్కారం. అవునండి, బ్రాహ్మణుడు బ్రహ్మణేనే కాదు. ఉందండి, బ్రాహ్మణే లేదు, బ్రహ్మణేనే ఉంది, చదవడం తప్పు. బ్రహ్మణే నమః అని చదవాలి. అవునండి, బ్రహ్మణే. బాగా చదివారండి. ఇక ఒకటే ఒకటి చెప్పండి. 29వ శ్లోకం చదవండి ఒకసారి. 29. ఏతద్ బ్రహ్మ త్రిధా భేదం అభేదమపి నా ప్రభుః సర్వభూతేష్వభేదో అసౌ విద్యతే భిన్న బుద్ధిః. ఆ తర్వాత చదవండి. భిన్న భిన్న బుద్ధిభిః అని ఉందా, భిన్న బుద్ధి అని ఉందా? బుద్ధిభిః. భిన్న బుద్ధిభిః అని రావాలి. తర్వాత ఆ శ్లోకం, తర్వాత శ్లోకం చదవండి. సార్ ఋగ్మయ సామ మయః సర్వాత్మా సా యజుర్మయః ఋగ్యజు సామ ఆరాత్మ స ఏవాత్మ శరీరణాం. ఇక్కడ ఋగ్యజు సామ సారాత్మ, యుగ్యజు సామ సార ఆత్మ. ఆత్మనేనండి. ఋగ్యజు సామ అంటే సామవేదము, సార ఆత్మ సయేవ ఆత్మ శరీరిణాం. కాబట్టి అంతా ఆయనే అన్నిటికీ, అంటే ఈ ఋగ్ యజు సామవేదాలకు అన్నిటికీ సార ఆత్మ అని అది అర్థ చదవాలన్నమాట. సార ఆత్మ చదవాలి. బాగా చదివారు. అంటే కొంచెం స్పీడ్ గా చూడడానికి 2 సార్లు ప్రాక్టీస్ చేశాం, కానీ తప్పులతో ప్రాక్టీస్ చేశారని తెలియలేదు. అదే కొంచెం స్పీడ్ ఎక్కువ. బాగా చదివారు. ఇప్పుడు 4వ అధ్యాయం చదవండి. చతుర్థోధ్యాయః శ్రీ పరాశరవచ అద్యో వేదచ్చ తుష్పాదః శతసహస్ర సంహితః తతో దశ గుణః కృత్స్నో యజ్ఞో అయం సర్వకామధుక్ తతో అత్ర మత్సుతో వ్యాసః అష్టావింశతి మే అంతరే వేదమేకం చతుష్పాదం చతుర్ధా వ్యభజత్ ప్రభుః యథా చ తేన తే వ్యస్తాః వేద వ్యాసేన ధీమతా వేదాస్తథా సమస్తైః వ్యస్తా వ్యాస్తైస్తదా మయా తదనేనైవ వేదానాం శాఖా భేదాన్ ద్విజోత్తమ చతుర్యుగేషు రచితాన్ నమస్తస్వై యథారయా కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కో అన్యో హి భువి మైత్రేయ మహాభారతకృత్ భవేత్ తేన వ్యస్తా యథా వేదాః మత్పుత్రేణ మహాత్మనా
ద్వాపరే హ్యత్ర మైత్రేయ తస్మై శృణు యథార్థతః బ్రాహ్మణ చోదితో వ్యాసో వేదాన్ వ్యస్తుం ప్రచక్రమే అధ శిష్యాన్ సా జగ్రాహ చతురో వేద పారగాన్ ఋగ్వేద పాఠకం పైలం జగ్రాహ సుమహామతిః వైశంపాయన నామానాం యజుర్వేదస్య చ గ్రహీత్ జైమినీం సామవేదస్య తదైవ అథర్వ వేదవిత్ సుసుమంతోస్తస్య శిష్యో అభూత్ వేదవ్యాసస్య ధీమతః రోమహర్షణ నామానాం మహాబుద్ధిం మహామునిం సూతం జగ్రాహ శిష్యం సా ఇతిహాస పురాణయోః ఏక అసీద్ యజుర్వేదః తం చతుర్ధా వ్యకల్పయత్ చాతుర్ హత్రమభూత్ యస్మిన్. ఇది వా అండి, హా అవుతుందండి. చాతుర్ చాతుర్ హోత్రం అభూత్. హోత్రం చాతుర్హోత్రమ అభూత్ యస్మిన్ తేన యజ్ఞమధాకరోత్ ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్విర్వో హోత్రం తథా మునిః ఔద్గాత్రం సామభిశ్చక్రే బ్రహ్మత్వం చాప్యదర్వభిః తతస్య రుచ ఉద్ధృత్య ఋగ్వేదం కృతవాన్ మునిః యజూషించ యజుర్వేదం సామవేదం చ సామభిః రాజ్ఞాం రాజ్ఞాంత అథర్వ వేదాన సర్వకర్మాణి స ప్రభుః కారయామాస మైత్రేయ బ్రహ్మత్వం చ యథాస్థితి సో అయమేకో మహావేద తరుస్తేన పృథికృతః చతుర్ధా చ తదో జాతం వేదపాదప కాననం బివేద ప్రథమం విప్ర పైలో ఋగ్వేద పాదపం ఇంద్ర ప్రమితయే ప్రాధాత్ బాష్కలాయ చ సంహితే చతుర్దాస బిభేదాధ బాష్కలో ద్విజ సంహితాం బోధాదిభ్యో దదౌ తాస్తు శిష్యేభ్యస్య మహామతిః బోధ్యాగ్నిం మాఢకౌ తద్వత్ యజ్ఞవల్క పరాశరౌ ప్రతిశాఖాస్తు శాఖాయాః తస్యాస్తే జగృహుర్మునే ఇంద్రప్రమితిరేకాం తు సంహితాం స్వసుతం తతః మాండూకేయం మహాభాగం మైత్రేయ అధ్యాపయత్తదా తస్య శిష్యా ప్రశిష్యేభ్యః పుత్ర శిష్యా క్రమాద్యయౌ వేదమిత్రస్తు శాకల్యః సంహితాం అధీతవాన్ చకార సంహితాః పంచ శిష్యేభ్యః ప్రదదౌ చ తాః తస్య శిష్యాశ్చ ఏ పంచ తేషాం నామాని మే శృణు ముద్గలోద్గో ముఖశ్చైవ వాత్స్యశాలీయ ఏవ చ శైశిరః పంచమశ్యాసీత్ మైత్రేయసు మహామతిః సంహితా తయం చక్రే శాఖాపూర్ణః తదేతరః నిరుక్తమకరోత్ తద్వత్ చతుర్థం మునితత్తమా క్రౌంచో వైతాళికస్తద్వత్ బలాకస్య మహామునిః నిరుక్తస్య చతుర్థో అభూత్ వేదాంగ పారగః ఇత్యేతా ఇత్తాః శాఖాభ్యో వ్యానుశాఖా ద్విజోత్తమా బాష్కలస్యా పరాః త్రిశः సంహితాः కృతవాన్ ద్విజ శిష్యः కాలాయనిః గార్గజ్ఞः తృతీయాశ్చ కదాజవः ఇత్యేతే బృహత్యాः ప్రోక్తాः సంహితాయైః ప్రకీర్తితాः. చాలా కొంచెం పదాలు కొంచెం కష్టంగా పలికాను, పర్వాలేదు, విసర్గలు ఎక్కువ ఉన్నాయని. ఎప్పుడు మనం కష్టమైనటువంటి దాన్ని సాధించగలిగితే సులభంగా ఉండేది ఆలోచించవలసిన అవసరం ఉన్నమాట. ఎప్పుడు ఏదో చిన్న చిన్న పదాలు చదువుతున్నాం కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేస్తే మనకి
తర్వాత మీరు వంట అవును. చేసేటప్పుడు కూడా కష్టమైన వంటలు ముందు నేర్చుకోగలండి, తర్వాత కష్టమైన వంటలు, పిండి వంటలు అవన్నీ నేర్చుకొని ఇంకా సులభమైపోతుంది అనమాట. ఆ విధంగానే మొదటి శ్లోకం చదవండి ఒకసారి. అద్యో వేద చతుష్పాద. అక్కడ ఇక్కడ అద్యో కాదండి, ఆద్యో తేడా వచ్చేస్తుంది. ఆద్యో రెండో అద్యో దీర్ఘం ఉంటుంది ఆకి. ఆద్యో ఆద్యో. ఆద్య అవునండి. అంటే ఇప్పుడు అని అర్థం అండి, ఆద్యం అంటే మొదట అని అర్థం. తేడా చూడండి, ఇప్పటికీ మొదటికి ఎంత ఓకే. తేడా వచ్చేది. కాబట్టి ఆద్యో వేద చతుష్పాద వేద అంటే ఆది చతుష్పాద. కాలంలో, ఆది కాలంలో. కాబట్టి ఆద్యో అని చదవాలన్నమాట. తర్వాత ఇంకా మిగిలినవన్నీ బాగానే చదివారు. 10వ శ్లోకం ఒకసారి చదవండి. రోమహర్షణ నామానాం మహాబుద్ధిం మహామునిం. ఇక్కడ నామానాం నామానం ఏంటంటే తేడా, బహువచనం ఏకవచనం. రోమహర్ష నామానం, ఎందుకంటే రోమహర్ష అనే పేరు గల ఒకటే కదా, మీరు నామానాం అన్నారు. నామానం అంటే ఎక్కువ మంది. కాబట్టి రోమహర్ష నామానం మహాబుద్ధి మహాముని నామానం అని ఉంటారు. సంస్కృతం అంటే ఇదే అండి కష్టము, అంటే ఎక్కడ ఏకవచనం ఎక్కడ బహువచనం, ఆ దీర్ఘాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. 11వ శ్లోకం చదవండి, 2వ పదం చదవండి చాలు. చాతుర్హోత్రమ భూత్ యస్మిన్ తేన యజ్ఞమథ కరోత్. ఇక్కడ చాతుర్హోత్ర భూత్ అనకూడదండి, చాతుర్హోత్రం అభూత్. చాతుర్హోత్రం అభూత్ అంటే ఏర్పడింది అని అర్థం. అభూత్ అంటే చాతుర్హోత్రం అభూత్ యస్మిన్ తేన యజ్ఞం అథ అకరోత్. అకరోత్ అంటే చేశాడు, ఏర్పడింది, చేశాడు అని అర్థం అకరోత్ అంటే. కాబట్టి యజ్ఞం అథ అకరోత్ అలా చదవాలి. తర్వాత 14వ శ్లోకం 14వ శ్లోకం చదవండి. రాజ్ఞాత్వదర్వణ వేదేన అధర్వ వేదేన సర్వకర్మాణి స ప్రభుః. ఇక్కడ రాజ్ఞస్తు అధర్వ వేదేన అంటే రాజులు అధర్వ వేదం చేత సర్వకర్మాణి చ ప్రభు. రాజ్ఞస్తు అధర్వ వేదేన అంటే అధర్వ వేదం ఉంది కదండి, తాకి వావత్ అంటే రాజ్ఞాంత రాజ్ఞస్తు అధర్వ వేదేన, అది రాజ్ఞస్తు అధర్వ వేదేన. రాజ్ఞస్తు అంటే రాజులు అధర్వ వేదేన అధర్వ వేదంతో అని అర్థం అన్నమాట. అంటే రాజులు తమ యొక్క పరిపాలన అంతా కూడా ఈ యొక్క అధర్వ వేదంలో చెప్పబడినటువంటి రాజుల సమస్త కర్మలు కూడా ఏర్పాటు చేశారనమాట. ఎట్లాగా ఈ యొక్క అధర్వ వేదం ద్వారా రాజుల సమస్త కర్మలను కూడా ఏర్పాటు చేశాడు. రాజ్ఞస్తు అధర్వ వేదేన సర్వకర్మాణి ప్రభు కారయామాస మైత్రేయ బ్రహ్మత్వం చ యదాతిథి. అది అన్నమాట. ఇది చాలా చక్కగా చదివారు, ఎందుకంటే ఏదో ఒకటి చిన్నవి. తర్వాత 25వ శ్లోకం ఒకసారి చాలు, దాంతో ఇచ్చేతాః ప్రతి శాఖాభ్యో అనుశాఖ ద్విజోత్తమ బాష్కలశ్చ పరాః త్రిస్రః సంహితాః కృతవాన్ ద్విజ. బాష్కలశ్చ అపర త్రిస్రః అంటే అపరాకి విసర్గుంది, త్రిస్రహాకి విసర్గుంది. బాష్కలశ్చ అపర త్రిస్రః అంటే ఏంటి? ప్రతిసారి ఏర్పడి అనుసాగలయ మైత్రేయ. భాస్కలుడు మరో 3 సంహితలను, భాస్కలశ్చ అపర త్రిస్రః అంటే 3 అన్నమాట. అంటే ఇంకొక 3 అని అర్థం. భాస్కలశ్చ అపర త్రిస్రః సంహిత కృతవాన్. త్రిస్రః అంటే 3 అని అర్థం. అంటే ఆ విధంగా చక్కగా చదివారు. స్వస్తి ప్రజా. లాస్ట్ శ్లోకం కూడా ఒకసారి చదవండి, ఒకసారి లాస్ట్ శ్లోకం చదవండి. మీరు చదవండి ఒకసారి, నాకు అది అనేది. ఓకే. శిష్య కాలాయ నిర్గార్ఘ్య తృతీయశ్చ కదాయవః. శిష్య కాలాయ నిర్గార్ఘ్య తృతీయ అంటే కాలాయని గార్ఘ్యుడు, కాలాయని గార్ఘ్య తృతీయశ్చ అంటే అక్కడ ముగ్గురండి. అక్కడ శిష్య కాలాయని గార్గ్యస్థ తృతీయశ్చ కథాజవః. మూడోవాడు ఎవడు? కథాజవుడు అనేటువంటి వాడు. మొదటివాడు కాలాయ, రెండోవాడు కాలాయని, తర్వాత గార్గ్యుడు. అదనమాట. గార్గ్యుడు కాదు, గార్గ్యుడు.